వెల్కమ్ టు G3 మీడియా. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఏపీలో చంద్రబాబు నాయకత్వంలో 24 మంది మంత్రులతో కేబినెట్. సుదీర్ఘ కసరత్తుల అనంతరం మంత్రులకు శాఖల కేటాయింపు. పవన్ కు ఉప ముఖ్యమంత్రి పదవి. లోకేష్ కు ఐటీ శాఖ, హోంశాఖ మంత్రిగా వంగల్పూడి అనిత. టీడీపీ ఏపీ కొత్త అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాసరావు. ప్రస్తుత అధ్యక్షుడు అచ్చెన్నాయుడుకు మంత్రిగా బాధ్యతలు. దీంతో ఆయన స్థానంలో పల్లా శ్రీనివాసరావు నియమించిన చంద్రబాబు. గాజువాక ఎమ్మెల్యేగా రాష్ట్రంలోని అత్యధిక మెజారిటీతో పల్లా శ్రీనివాస్ గెలుపు. కేసీఆర్ పేరు ఉందని 25 లక్షల పుస్తకాలు వాపస్. కాంగ్రెస్ ప్రభుత్వంపై మహేశ్వర్ రెడ్డి ధ్వజం. పుస్తకాల్లో కేసీఆర్ పేరు ఉందని వెనక్కు తీసుకోవడం చాలా బాధాకరమని వెల్లడి. పార్టీ ఎంపీలతో జగన్ సమావేశం. ప్రతి ఇంటికి మంచి చేశాం. ఎంపీలతో వైఎస్ జగన్. పార్లమెంటరీ నాయకుడిగా వైవి సుబ్బారెడ్డి ఎన్నుకున్నట్టు ప్రకటించిన మాజీ సీఎం. కువైట్ లో బుధవారం తెల్లవారుజామున భారీ అగ్ని ప్రమాదం. మృతి చెందిన 49 మంది భారతీయులు. అత్యధికంగా 24 మంది కేరళ కార్మికులు. వారి మృతదేహాలను కొచ్చికి తీసుకొచ్చిన ప్రత్యేక ఐఏఎఫ్ విమానం. పెద్దపల్లిలో దారుణం. మైనర్ బాలికపై అత్యాచారం. పెద్దపల్లి జిల్లాలోని కాట్నపల్లిలో ఘటన. రైస్ మిల్ వద్ద తల్లితో పాటు నిద్రిస్తున్న చిన్నారిని ఎత్తుకెళ్లి అఘాయిత్యం. సీసీటీవీ దృశ్యాల ఆధారంగా నిందితుడు బలరాంను గుర్తించిన కార్మికులు. బెంగళూరు జైలు నుంచి విడుదలైన నటి హేమ. రేవ్ పార్టీ కేసులో హేమను అరెస్ట్ చేసిన సీసీబీ పోలీసులు. బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్న నటి హేమ. షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిన కోర్టు. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే, ఆంధ్రప్రదేశ్ లో నూతనంగా కొలువైన మంత్రివర్గంలో ఎవరికి ఏ శాఖలు అనే దానిపై ఇంతవరకు నెలకొన్న ఉత్కంఠకు ఎట్టకేలకు తెరపడింది. శుక్రవారం మధ్యాహ్నం 2:15 ప్రాంతంలో ఎవరికి ఏ శాఖ అనేది సీఎం చంద్రబాబు నాయుడు కేటాయింపులు చేయడం జరిగింది. ఇందులో జనసేన అధినేత పవన్ కళ్యాణ్, యంగ్ లీడర్ నారా లోకేష్ లకు కీలక శాఖలు ఇవ్వడం జరిగింది. అంతేకాదు యంగ్ మినిస్టర్లకు కీలక బాధ్యతలే చంద్రబాబు అప్పగించారు. ఇక హోం మంత్రి ఎవరవుతారనే దానిపై పెద్ద ట్విస్టే ఇచ్చారు చంద్రబాబు. ఎవరు ఊహించిన రీతిలో మహిళ, అందులోనూ ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వంగల్పూడి అనితకు కేటాయించడం విశేషమని చెప్పుకోవచ్చు. నారా చంద్రబాబు ముఖ్యమంత్రి, లా అండ్ ఆర్డర్, పవన్ కళ్యాణ్ కి డిప్యూటీ సీఎం, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, అటవీ, పర్యావరణం, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖలకు కేటాయించారు. నారా లోకేష్ మానవ హక్కులు, మానవ వనరులు, అభివృద్ధి, ఐటీ, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్ శాఖలు కేటాయించారు. అచ్చెన్నాయుడికి వ్యవసాయ శాఖ, నాదెండ్ల మనోహర్కి ఆహారం, పౌర సరఫరాల శాఖ, వంగలపూడి అనితకి హోం మంత్రిత్వ శాఖ, పొంగునూరు నారాయణకి పురపాలక శాఖ, పట్టణ అభివృద్ధి శాఖలు కేటాయించారు. సత్యకుమార్ యాదవ్ కి ఆరోగ్య శాఖ, నిమ్మల రామానాయుడికి నీటిపారుదల శాఖ, మహమ్మద్ ఫరూక్ న్యాయశాఖ, మైనార్టీ సంక్షేమం, ఆనం రామనారాయణ రెడ్డికి దేవాదాయ శాఖ, పయ్యావుల కేశవ్ కి ఆర్థిక శాఖ, అనగాని సత్యప్రసాద్ కి రెవెన్యూ శాఖ, కొలుసు పార్థసారథికి హౌసింగ్, ఐఎన్పీఆర్ శాఖలు కేటాయించారు. డోలా బాల వీరాంజనేయ స్వామికి సాంఘిక సంక్షేమ శాఖ, గుట్టిపాటి రవికుమార్ కి విద్యుత్ శాఖ, కందుల దుర్గేష్ కి పర్యాటకం, సాంస్కృతిక శాఖలు, గుమ్మడి సంధ్యారాణి స్త్రీ శిశు సంక్షేమం, గిరిజన సంక్షేమ శాఖలు, బీసీ జనార్దన్ కి రహదారులు, భవనాల శాఖలు, టీజీ భరత్ కి పరిశ్రమల శాఖ, ఎస్ సభిత బీసీ సంక్షేమం, హ్యాండ్లూమ్ అండ్ టెక్స్టైల్స్ శాఖలు, వాసంశెట్టి సుభాష్ కార్మిక, ఇన్సూరెన్స్, మెడికల్ సర్వీసెస్, కొండపల్లి శ్రీనివాస్ ఎంఎస్ఎంఈ సెల్, ఎన్ఆర్ఐ ఎంపవర్మెంట్ శాఖలు, మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి రవాణా, యోజన, క్రీడా శాఖలుగా కేటాయించారు. ఎన్నికల్లో ఓటమిపై డీలా పడొద్దంటూ వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ తన ఎంపీలకు తాజాగా ధైర్యం చెప్పారు. తనదింకా చిన్న వయసేనని, మళ్లీ అధికారంలోకి చేపడతామని ధీమా వ్యక్తం చేశారు. మన పార్టీని నమ్ముకుని కోట్లాది కుటుంబాలు ఉన్నాయి. లక్షలాది మంది కార్యకర్తలు, వేలాది మంది నాయకులు ఉన్నారన్నారు. గత ఎన్నికలతో పోలిస్తే మన ఓట్లు 10% తగ్గాయి. ఎట్టి పరిస్థితుల్లో మనలో ధైర్యం సన్నగిల్లకూడదని సూచించారు. వైసీపీ పతనమైపోయింది అనుకుంటే అది టీడీపీ పొరపాటు అవుతుందని, ఒకవేళ తమ పని అయిపోయిందని వైసీపీ నేతలు అనుకున్నా అది వారి అపోహే అవుతుందని చెప్పారు ఉండవల్లి అరుణ్ కుమార్. ఓటమిపై సమీక్ష చేసుకుని తిరిగి పార్టీని నిలబెట్టాలన్నారు. ఓటమికి గల కారణాలు విశ్లేషించుకోవాలన్నారు. అసలు వైసీపీ ఎక్కడా లేకుండా పోయిందని, ఈ 5 ఏళ్లలో అయినా పార్టీ నిర్మాణం జరగాలని, అధికార ప్రతినిధులను నియమించుకోవాలని, వారికి ఎలా మాట్లాడాలో నేర్పించాలని చెప్పారు ఉండవల్లి. టీడీపీ దాడులపై వైసీపీ న్యాయ పోరాటం చేయాలని సూచించారు. అసెంబ్లీలోనూ బూతులై, అసెంబ్లీ బయట బూతులే అంటే జనాలు హర్షించరని చెప్పారు ఉండవల్లి. సరిహద్దు గొడవల్లాగా ఎక్కడ పడితే అక్కడ బూతులు మాట్లాడడం సరికాదన్నారు. గౌరవంగా మాట్లాడుకుంటే తప్పేంటన్నారు. వాలంటీర్లను వైసీపీ నమ్ముకుందని, వారు కూడా 10,000 జీతం ఇస్తామన్న టీడీపీ కోసం పనిచేశారని అన్నారు.
ప్రజలు ప్రభుత్వం మధ్య ఉండాల్సింది వాలంటీర్లు కాదని పార్టీ ఉండాలని తేల్చి చెప్పారు ఉండవల్లి. ఇవాళ ఏమైంది? అయిపోయింది. అప్పుడు 23 వచ్చినప్పుడు మీరు చెప్పారు 23 స్థానాలు వచ్చాయి, ఇంక అయిపోయింది చంద్రబాబు నాయుడు చాప్టర్ క్లోజ్ అని. ఇవాళ ఏమైంది? మీకు 11 స్థానాలు వచ్చినప్పుడు వాళ్ళు అంటారు మీ చాప్టర్ క్లోజ్ అని. చాప్టర్లు ఏవి క్లోజ్ అవ్వవు. మీకు ఒక ఉదాహరణ చెప్తాను, ఇదేదో నేను ఊహించి చెప్తుంది కాదు. 1989లో ఇక్కడ సీనియర్లకు తెలిసి ఉంటుంది, 89లో ఫస్ట్ టైం ఎంజీ రామచంద్రన్ చచ్చిపోయిన తర్వాత ఎలక్షన్లు జరిగాయి. అంతకుముందు ఆ ఎంజీ రామచంద్రన్ గారి భార్య జయలలిత ఇద్దరు కూడా పార్టీ నాదంటే నాదని కొట్టుకున్నారు. 89 ఎలక్షన్లో క్లియర్గా 169 సీట్లు కరుణానిధి గారి పార్టీకి వచ్చాయి, 30 సీట్లు జయలలిత గారి పార్టీకి వచ్చింది. కరుణానిధి గారు సీఎం అయ్యాడు. నెక్స్ట్ 91లో రాజీవ్ గాంధీ గారు చచ్చిపోయిన తర్వాత అనుకుంటాను ఈ ఎల్టీటీఈకి కరుణానిధికి సంబంధాలు ఉన్నాయనే దీంతో కరుణానిధి ప్రభుత్వాన్ని రద్దు చేశారు. రద్దు చేసి మళ్ళీ ఎలక్షన్లు వచ్చాయి. మళ్ళీ ఎలక్షన్లు వస్తే జయలలితకి 225, కరుణానిధికి 7 సీట్లు. ఎక్కడ 169 తక్కువ 7కి పడిపోయాడు. రూలింగ్లోంచి అపోజిషన్లోకి మెజరబుల్ అపోజిషన్. కానీ ఏడుస్తూ ఇంట్లో కూర్చోలా, నడిపాడు 5 ఏళ్ళు ప్రతిపక్ష పాత్ర నడిపాడు 7గురితోటే. నడిపి 96 వచ్చేటప్పటికి కరుణానిధికి 221, జయలలితకి 4 అసెంబ్లీ సీట్లు. లాస్ట్ టైం 7 వచ్చిన వాడేమో 221 పెరిగాడు, 225 వచ్చిన వాళ్ళు 4కు తగ్గారు. 2011లో మళ్ళీ 203. జయలలిత 2 సార్లు నెగ్గింది, 2016లో కూడా నెగ్గింది ఆవిడ చచ్చిపోవటానికి ముందు. అంతకుముందు ఎప్పుడు ఒకసారి అయినా ఒకసారి ఆవిడ అలా వచ్చేది, 2 సార్లు నెగ్గింది ఆవిడ. ఈ రాజకీయంలో ఎప్పుడు కూడా నిస్సత్వ నిస్సహాయత ఉన్నవాడు రాజకీయాల్లోకి రావటమే అనవసరం. ఉదాహరణ చంద్రబాబు నాయుడే. ఆయన వయసుకి మొన్న వేసంకాలం టీవీలో చూస్తుంటే మనకు చెమటలు పట్టేసేవి. ఏంట్రా బాబు ఇంత ఎండలో అలా పడి మెయిన్ రోడ్డు మీద నిలబడి అలా మాట్లాడుతున్నాడు, చెమటలు కారిపోతుంటే మనకే భరించలేకపోతున్నాం, ఏసీ కూర్చుని ఎలా తిరుగుతున్నాడు అంటే ఆ కసి, ఆ రాజకీయం అనేటువంటి ఆ కసి ఉండాలి. నిస్సత్వ తగ్గిపోవాలి, నిస్సహాయత నాకు ఎవడో లీడర్ అన్నది ఉండకూడదు. అలా చేశాడు కాబట్టి ఆయన మళ్ళీ రివర్స్ అయింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా మా వాళ్ళని కొట్టేస్తున్నారు, ఇవన్నీ కూడా మామూలుగా జరుగుతూ ఉంటాయి. ఈసారి కొంచెం ఎక్కువ జరుగుతూ ఉండొచ్చు. జగన్మోహన్ రెడ్డి దీనికి మైనస్కి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే ఆయన చేసినటువంటి పనులు కక్షతో చేస్తున్నాడు అని మిడిల్ క్లాస్ జనం నమ్మారు. ఆయన చేస్తున్నటువంటివి రూల్ ప్రకారం చేశాడా, రూల్ ప్రకారం చేయలేదా అన్నది పక్కన పెట్టి, రూల్ ప్రకారం చేసినా రూల్ ప్రకారం కాకపోయినా ఇది కక్ష బట్టి చేస్తున్నారా అని ఖచ్చితంగా మెజారిటీ ప్రజలు నమ్మారు. ఇంకా ఏ బడుగు బలహీన వర్గాల వాళ్ళ ఓట్లు నీకు వస్తాయనుకున్నావో ఆ బడుగు బలహీన వర్గాల వాళ్ళంతా కూడా రెక్కాడితే కానీ డొక్కాడని జనం. ఆ జనానికి 50 రూపాయల లిక్కరు 200 రూపాయలు దాటిపోతే తాగకుండా ఉండలేని పరిస్థితి అనేక సంవత్సరాల నుంచి అలవాటు చేసాం. సాయంకాలం అయ్యేటప్పటికి ఇంటికి వెళ్ళేటప్పుడు లెక్కర వేసుకుని వెళ్ళడం అలవాటు అయిపోయిన వాళ్ళు ఒక్కసారిగా బడ్జెట్లో మార్పు వచ్చేసింది. మీరు ఇచ్చే ఎన్ని వేలు ఇచ్చారు, ఆటో డ్రైవర్కి ఇచ్చారు, తర్వాత చిన్న చిన్న పనులు చేసుకుంటున్న వాళ్ళకి ఇచ్చారు, 3000 రూపాయలు పెన్షన్ ఇచ్చారు, ఇవన్నీ కూడా కలిపి కూడా ఆ ఫ్యామిలీ బడ్జెట్లో తేడా వచ్చేసింది ఈ లెక్కర వల్ల. మీకు ఎలక్షన్లు పోవడానికి వాళ్ళకి డైరెక్ట్గా గవర్నమెంట్ తోటి సంబంధాలు ఉండవు. లాస్ట్ టైం కన్నా ఈవేళ బాగున్నావా లేదా, ఎవడు ముఖ్యమంత్రి ఎవడు ప్రధానమంత్రి మామూలు పని చేసుకున్న వాళ్ళకి ఏమీ అది ఉండదు. ఉల్లిపాయ రేటు గురించి ఒక గవర్నమెంట్ పడిపోయింది ఢిల్లీలో, నా బహుశా 70 ఏళ్ళలోనో 80లోనో ఉల్లిపాయ రూపాయి ఉండేది 5 రూపాయలు అయింది. అంతే, వాళ్ళకి ఉల్లిపాయ నిత్యావసర వస్తువు తక్కువ ప్రభుత్వాన్ని దించేశారు. అలాగే ఇక్కడ సారా అన్నది ఎంత బలంగా పనిచేసిందంటే అది మొట్టమొదట పాపం ఫస్ట్ ఈ విషయం కనిపెట్టినవాడు ఎవడంటే స్టేట్ లెవెల్ లీడర్స్లో మన రాజమండ్రి ఆయన సోమవీర్రాజు లిక్కర్ రేట్లు ఎక్కువైపోయి 50 రూపాయలకి ఇస్తాం మేము వస్తాయనంటే ట్రోలింగ్ చేసి తెగదిట్టేశారు సోమవీర్రాజుని. అదే చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్గా మీటింగ్లోకి వచ్చి చెప్పాడు 50 రూపాయలకే మీకు నాణ్యమైన లిక్కర్ ఇస్తున్నాను. ప్రముఖ సినీ నటి హేమ బెంగళూరు జైలు నుంచి విడుదలయ్యారు. కోర్టు ఆమెకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేయడంతో శుక్రవారం ఆమె విడుదలయ్యారు. బెంగళూరు రేవ్ పార్టీ కేసులో సినీ నటి హేమను బెంగళూరు సీసీబీ
పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమె బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకున్నారు. హేమ వద్ద ఎలాంటి డ్రగ్స్ దొరకలేదని, అలాగే ఘటన జరిగిన 10 రోజులకు వైద్య పరీక్షలు నిర్వహించారని ఆమె తరపు న్యాయవాది కోర్టులో వాదనలు వినిపించారు. అలాగే డ్రగ్స్ తీసుకున్నట్లు పోలీసులు సాక్ష్యాలు చూపించలేకపోయారని పేర్కొన్నారు. అయితే ఆమె పార్టీలో పాల్గొన్నట్లు చూపే ఆధారాలను సీసీపీ కోర్టుకు అందించింది. ఇరువైపుల వాదనలు విన్న న్యాయస్థానం హేమకు షరతులతో కూడిన బెయిల్ను మంజూరు చేసింది. దీంతో ఆమె విడుదలయ్యారు. తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ పేరు ఉందని రాష్ట్రంలోని విద్యార్థులకు అందజేసిన దాదాపు 25 లక్షల పాఠ్య పుస్తకాలు వెనక్కు తీసుకోవాలని రేవంత్ రెడ్డి సర్కార్ తీసుకున్న నిర్ణయంపై బీజేపీ పక్షనేత ఎల్లేటి మహేశ్వర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పుస్తకాల్లో కేసీఆర్ పేరు ఉందని వెనక్కు తీసుకోవడం చాలా బాధాకరమని అన్నారు. పుస్తకాలను మళ్లీ ముద్రిస్తే ప్రజలపైనే భారం పడుతుందని మహేశ్వర్ రెడ్డి తెలిపారు. ప్రభుత్వ ఖజానాకి భారం కలిగిస్తే బీజేపీ ఊరుకోదని హెచ్చరించారు. పుస్తకాలను యథావిధిగా పంపిణీ చేయాలని సూచించారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగా పుస్తకాల్లో కేసీఆర్ బొమ్మ వచ్చి ఉండొచ్చని, ఆ అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అంతే తప్ప ఇచ్చిన పుస్తకాలను తిరిగి తీసుకోవద్దని హితవు పలికారు. పుస్తకాల్లో చించేసిన పేజీల వెనక జాతీయ గీతం ఉందని తెలిసిందని, దాన్ని తీసేయడం మంచి పద్ధతి కాదని ఎల్లేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. ఏపీలో గత ముఖ్యమంత్రి బొమ్మ ఉన్న పుస్తకాలను అలాగే పంపిణీ చేస్తున్నారని తెలిపారు. 10 సంవత్సరాల నుంచి కొన్ని లక్షల పెండింగ్ లో ఉన్నటువంటి పెన్షన్లు కూడా అప్పుడు మీద ఏం పెన్షన్ ని కలిపి నుంచి మీరు అధికారం చేపట్టిన నుంచి మీరు కూడా ఇవ్వాల్సిన బాధ్యత మీ మీద ఉన్నది. ఇచ్చిన హామీకి కట్టుబడి ఉండాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉన్నది. ఖచ్చితంగా మీరు ప్రతి వృద్ధులకి ఇక్కడ ఉన్నటువంటి పెన్షన్దారులందరికీ కూడా 12,000 రూపాయలు కలిపి మరి వచ్చే నెల నుంచి పెన్షన్ ఇవ్వాల్సిందిగా మేము భారతీయ జనతా పార్టీ నుంచి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. అంతేకాకుండా 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు పంపిణీ చేసినటువంటి పుస్తకాలు కేవలం కేసీఆర్ పేరు ఉందనో కేసీఆర్ బొమ్మ ఉందనో పంపిణీ చేసిన 2 రోజుల తర్వాత పుస్తకాలను వాపసు తీసుకొని మళ్ళీ కొత్తగా ప్రింట్ చేసే ప్రయత్నం చేయడం ఇది చాలా బాధాకరం. ఇది రాష్ట్రం మీద పెను భారం మోపబోతుందన్న సంగతి నేను తెలియజేస్తా ఉన్నాను. ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేసేటువంటి అధికారం మీకు లేదు. మరి 6 నెలల నుంచి బ్లూ ప్రింట్ ఇచ్చింది మీరు. మీ అధికారం నిర్లక్ష్యం వల్ల అక్కడ కేసీఆర్ బొమ్మ వచ్చిందో కేసీఆర్ పేరు వస్తుందో మీరు పుస్తకాలను వాపసు తీసుకొని మళ్ళీ కొత్తగా ప్రింట్ చేయించాల్సినటువంటి అవసరం ఏమున్నదని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. ఒకవేళ మీరు ఆ పుస్తకాలని జరిగిన తప్పిదం వెనుక ఉన్నటువంటి అధికారులను బాధ్యత చేయాలా, దాని మీద విచారణ జరిపించాలా తప్ప ఈరోజు జరిగిన దానికి పుస్తకాలన్నీ కూడా వాపసు తీసుకొని ప్రభుత్వం మీద పెనుభారం మోపడం ఇది మంచి పద్ధతి కాదు. ఏ పేజీ మీద అయితే మీరు కేసీఆర్ గారి పేరున్నదో బొమ్మ ఉన్నదో దాని వెనకాల మీరు చూసినట్లయితే జాతీయ గీతం ఉన్నది, ప్లెడ్జ్ ఉన్నదని చెప్పేసి మాకు సమాచారం వచ్చింది. మరి అలాంటి ప్లెడ్జ్ను కానీ అలాంటి జాతీయ గీతాన్ని కూడా మీరు చింపడం అంటే ఇది దేశాన్ని అవమానపరచడమే, రాజ్యాంగాన్ని అవమానపరచడమే. కాబట్టి ఆ పుస్తకాలను యాజ్ ఇట్ ఈస్గా పంపిణీ చేసి జరిగిన తప్పిదానికి అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని బాధ్యులు చేసి విచారణ జరిపించాలి తప్ప ఈ రకంగా పుస్తకాలను వాపసు తీసుకునే పద్ధతి మంచిది కాదు. ఇదే మన పక్క రాష్ట్రంలో పాత ముఖ్యమంత్రి గారి బొమ్మ ఉన్నా కూడా అక్కడ పుస్తకాలను యాజ్ ఇట్ ఈస్గా పంపిణీ చేసిన సంగతి కూడా నేను గుర్తు చేస్తూ ఉన్నాను. మీరు ఈ రకంగా పర్సనల్గా వెళ్ళేసి ప్రభుత్వ ఖజానాకి భారం మోపడం భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా దీని మీద ఊరుకున్న సమస్య లేదని చెప్పి నేను తెలియజేస్తూ ఉన్నాను. అదే మాదిరిగా 10 జిల్లాల్లో ఆశా వర్కర్లు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ ఉన్నారు. వారి డిమాండ్ నెరవేర్చాలని చెప్పేసి వారు అడుగుతూ ఉన్నారు. మరి ఆశా వర్కర్లు గతంలో మీరు ఆశా వర్కర్లకు ఎత్తేంది, ఫీల్డ్ అసిస్టెంట్లకు ఎత్తేంది, గతంలో మీ మేనిఫెస్టోలో మీరు ఇచ్చిన హామీల మేరకు ఉద్యోగ భద్రత, వారికి మినిమం శాలరీస్ ఇస్తామని చెప్పేసి ఏదైతే ఒప్పుకున్నారో
అది వెంటనే చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈ రకంగా మీరు ఇష్టానుసారంగా మీరు నిర్ణయాలు తీసుకొని ప్రభుత్వ ఖజానాకి మీరు గండి కొట్టే ప్రయత్నం చేస్తే ఊరుకునే సమస్య లేదని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ ధన్యవాదాలు. ఈ అధ్యక్షుల మార్పు జరగబోతుంది. కొత్త అధ్యక్షుల రేసులో మీ మహేశ్వర్ రెడ్డి గారు ఏమైనా రేసులో ఉన్నారు? చూడండి, సమయము టెన్యూర్ అయిపోయిన తర్వాత అధ్యక్షులు పెద్దపల్లిలో దారుణం చోటు చేసుకుంది. తల్లితో పాటు నిద్రిస్తున్న 6 ఏళ్ల బాలికను ఎత్తుకెళ్లి ఓ దుర్మార్గుడు అత్యాచారం చేసి కిరాతకంగా హత్య చేశారు. ఈ విషాదకర ఘటన జిల్లాలోని కాట్నపల్లిలో ఓ రైస్ మిల్లు వద్ద చోటు చేసుకుంది. రైస్ మిల్లులో గురువారం రాత్రి తల్లితో పాటు నిద్రిస్తున్న 6 ఏళ్ల బాలికను అదే మిల్లులో డ్రైవర్ గా పనిచేస్తున్న బలరాం ఎత్తుకెళ్లాడు. అనంతరం సమీపంలోని పొదల్లోకి తీసుకెళ్లి అత్యాచారం చేసి చంపేశాడు. బాలిక బతికి ఉంటే విషయం ఎక్కడ బయటకు వస్తుందోనని భావించి అక్కడే గొంతు నులిమి దారుణంగా హత్య చేసినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత కొంత సమయానికి కూతురు తన పక్కన కనిపించకపోవడంతో తోటి కార్మికులకు తల్లి విషయం చెప్పింది. దాంతో వారందరూ కలిసి పరిసరంలో వెతికారు. ఈ క్రమంలో పొదల్లో విగచితివితిగా పడి ఉన్న బాలిక మృతదేహాన్ని గుర్తించారు. కాగా గురువారం అర్ధరాత్రి బలరాం ఆ బాలికను ఎత్తుకెళ్లిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. వెంటనే స్థానికులు నిందితుని గుర్తించి పోలీసులకు అప్పగించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం బాలిక మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాలిక మృతదేహాన్ని శవపరీక్ష చేయనున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వర్షం వచ్చిందని ఆడ బయట పండుకున్నాం. లోపు ఇక్కడ అందరూ బయట పండుకొని అస్పాబాద్ జిల్లా ఏమో సార్ అడుగుంటమే చంపింది మేము ఇక్కడ అంటే వర్షం వచ్చిందని ఆడ బయట పండుకున్నాం. లోపు ఇక్కడ అందరూ బయట పండుకొని వర్షం వచ్చిందన్న వల్ల ఇంట్లో పోయి కరెంట్ లేదు, ఊపరిస్తాను, పిల్లలు వేసుకుని అలాగా రేట్ల కింద వచ్చి పండుకున్నాం. 8 సంవత్సరాలు ఉన్నాయి సార్ మా అబ్బాకు. మేము 9 నెలలు అవుతాం సార్. మేము వచ్చి లేదు సార్, ఇక్కడ మాకు ఎవ్వరి మీద అనుమానం లేదు. ఎవరు సార్ మేమైనా కూడా చూడలేదు, కొత్తగా కనబడతాను. మిల్లు కూడా ఎవరు లేదు. నైట్ 10, 10:30, 11 అయినా సార్ కొంట వేశారు. హైదరాబాద్ వాసులారా జాగ్రత్త. హైదరాబాద్ లో తిరుగుతున్న భయంకరమైన ధార్ గురించి పోలీసులు హెచ్చరిస్తున్నారు. హైదరాబాద్ లోని హయత్ నగర్, అమీన్పూర్, వనస్థలీపురం ప్రాంతాల్లో యూపీ మరియు మధ్యప్రదేశ్ కు చెందిన ధార్ అనే దొంగలు ముఠా చురుకుగా తిరుగుతున్నట్లు సమాచారం. తాజాగా వీరికి సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు కాగా ఆ దృశ్యాలను పోలీసులు విడుదల చేశారు. ఈ ముఠా ఉదయం ఆటోలో తిరుగుతూ రెక్కి నిర్వహించి రాత్రి వేళ ఇళ్లలోకి చొరబడి దొంగతనాలు చేస్తూ ఇంట్లో ఉన్న వారిని క్రూరంగా చంపుతున్నారట. ఇలా ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి అనుమానాస్పద వ్యక్తులను కనిపించినా వెంటనే పోలీసులకు సమాచారాన్ని అందించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. నచ్చని పెళ్లి సంబంధం తెచ్చాడని తండ్రిని కిరాతకంగా కొట్టి చంపిన కూతురు. అన్నమయ్య జిల్లా మదనపల్లిలో జీఆర్టీ స్కూల్ టీచర్ దొరస్వామి తన కూతురికి పెళ్లి సంబంధం కుదిర్చాడు. అయితే సంబంధం వద్దని కూతురు చెప్పినా తండ్రి ఒప్పుకోలేదు. దీంతో కోపిదిద్దులతో కూతురు చపాతీల కర్ర, ఇనుపరాడుతో తన తండ్రిని కొట్టి చంపేసింది. ఈ ఘోర ఘటనతో షాక్ లో ఉన్న స్థానికులు కూతురుని అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇటలీలో G7 సదస్సు సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రపంచ నేతలతో వరుసగా సమావేశమయ్యారు. బ్రిటన్ ప్రధాని రిషి సునాక్, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమాన్యుయల్ మేక్రాన్, ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోదిమిర్ జెలెన్స్కీలతో విడివిడిగా భేటీ అయ్యారు. ఈ సమావేశాలకు సంబంధించిన వివరాలను మోదీ సోషల్ మీడియాలో పంచుకున్నారు. మా స్నేహితుడు మేక్రాన్తో సమావేశం అద్భుతంగా జరిగింది. ఈ ఏడాదిలో ఇది మాకు 4వ భేటీ. భారత్ ఫ్రాన్స్ సంబంధాల బలోపేతానికి మేమిచ్చే ప్రాధాన్యతకు ఇది నిదర్శనం. రక్షణ రంగం, భద్రత, టెక్నాలజీ, AI, సముద్ర ఆధారిత ఆర్థిక వ్యవస్థ తదితర రంగాలపై ఇరువురు చర్చించుకున్నాం. వచ్చే నెలలో పారిస్ ఒలింపిక్స్ ప్రారంభం కానున్న నేపథ్యంలో మేక్రాన్కు శుభాకాంక్షలు తెలియజేశారని వివరించారు. కువైట్ అగ్ని ప్రమాదంలో మరణించిన భారతీయుల మృతదేహాలు స్వదేశానికి చేరుకున్నాయి. ప్రమాదం అనంతరం అక్కడికి వెళ్లిన కేంద్ర మంత్రి VK సింగ్ 45 మృతదేహాలను ఇండియన్ ఎయిర్ విమానంలో కేరళలోని కొచ్చికి తీసుకొచ్చారు. వీరిలో అత్యధికంగా కేరళకు చెందిన వారే ఉన్నారు. ఆయా మృతదేహాలను బాధిత కుటుంబాలకు అప్పగించనున్నారు. కాగా ఈ నెల 12న కువైట్ లో జరిగిన ఘోర ప్రమాదంలో 45 మంది భారతీయులు సజీవ దహనమయ్యారు.
ఉత్తరాంధ్ర జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. విజయనగరం జిల్లా రాజాం, సాలూరు, బొబ్బిలి, పార్వతీపురం, అరకు, ఎస్కోట, మెంటాడ, అల్లూరు జిల్లా రాజవొమ్మంగి, అరకు, టెక్కలి, నర్సీపట్నం, బుచ్చయ్యపేటలో ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడుతున్నాయి. అమ్మ అయిపోయి చెట్లు వస్తే అన్ని ఎగురుకొని దెబ్బకి మా అమ్మ మనకి ఓటు మళ్ళీ రిపేర్ మళ్ళీ రిపేర్ తెలంగాణ తరహాలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కూడా ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు జోరుగా సాగుతున్నాయి. విజయవాడలోని ప్రముఖ నవరంగ్ బేకరీపై ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో అనుభవం లేని వ్యక్తుల చేత బ్రెడ్లు తయారీ జరుగుతున్నట్లు, అలాగే ఎటువంటి లేబుల్స్ లేని బ్రెడ్లను విక్రయిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. అంతేకాక సెక్షన్ 32 కింద నోటీసు కూడా జారీ చేసినట్లు అధికారులు స్పష్టం చేశారు. ఈ చర్యలతో విజయవాడలోని ఫుడ్ సేఫ్టీ ప్రమాణాలను పెంచడానికి ప్రయత్నిస్తున్నామని తెలిపారు. అది ఫ్రెష్, ఇది ఫ్రెష్, అది వేస్ట్. అండి ఈరోజు మాకు అందిన కంప్లైంట్ మేరకు గవర్నర్పేటలో ఉన్నటువంటి నవరంగ్ బేకరీని ఆకస్మిక తనిఖీ చేయడం జరిగింది. తనిఖీలో మాకు కొన్ని ఎక్స్పైరీ అయినటువంటి స్టాక్స్ కానివ్వండి, తర్వాత ఎలాంటి లేబుల్స్ లేనటువంటి బ్రెడ్స్ ఇట్లాంటివి కూడా ఇక్కడ కొన్ని దొరికినాయి. అవన్నీ సీజ్ చేశాము. అలాగే ఆ చికెన్ తయారు చేసినటువంటి చికెన్ కూడా ఫ్రిడ్జ్ లో ఉన్నది కూడా మేము చూసాము. దాన్ని వాడొద్దని చెప్పి దాన్ని పక్కన పెట్టించాము. వారికి ఈ హెల్త్ ఆస్పెక్ట్స్ లో హైజీనిక్ కండిషన్స్ లో మేము నోటీస్ ఒకటి జారీ చేస్తున్నాము సెక్షన్ 32 కింద. ఎందుకంటే ఫుడ్ హ్యాండ్లర్స్ ఎవరికి కూడా ప్రాపర్ హైజీనిక్ ఈ ప్రోటోకాల్స్ లేవు. సో నో బడీ ఈజ్ వేరింగ్ హెడ్ గేర్స్ కానివ్వండి, గ్లౌజులు కానివ్వండి, ఆప్రాన్లు కానివ్వండి ఏం పెట్టట్లేదు. నవ్ విల్ వెరిఫై ది మెడికల్ సర్టిఫికేట్స్ కూడా వీళ్ళవి, ఫిట్నెస్ సర్టిఫికేట్స్ ఏంటి వర్కర్స్ కూడా చూస్తాము. మాకు ఇచ్చిన కంప్లైంట్లో ముఖ్యంగా ఒక పురుగులు ఒక బ్రెడ్లో రావటము, దాన్ని మేము ఈరోజు ఇమ్మీడియట్గా ఆఫీస్కి వచ్చి ఆయన మాకు ఇవ్వటం మూలంగా ఈరోజు ఈ నవరంగ్ బేకరీని ఆకస్మిక తనిఖీ చేశాము. సో వీళ్ళందరికీ కూడా హెచ్చరికలు చేస్తున్నాము. ఇక్కడ ఉన్నటువంటి ఈ సీజర్ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా జాయింట్ కలెక్టర్ కోర్టులో పెట్టుతున్నాము. సో వారికి తగినటువంటి శిక్షలు కూడా ఉంటాయని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాము. వీళ్ళెవరికి ఆరోగ్యపరమైనటువంటి తర్వాత హైజీనిక్ కండిషన్స్ మీద ఒక ఫాస్ట్ ట్రాక్ ట్రైనింగ్ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇట్లా ట్రైనింగ్ అయిన వాళ్ళు కూడా ఎవరు ఇక్కడ లేరనేది కూడా మేము గమనించాము. అలాగే ఫ్రిడ్జ్లో కూడా పెట్టినవన్నీ దేని మీద కూడా మూతలు లేవు. ఈ చికెన్ తయారు చేసిన చికెన్ కానీ దాని మీద ఎక్కడ మూతలు కూడా లేవు. సో ఇవన్నీ ఈ గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీసెస్ కాదు. కాబట్టి దీని మీద కఠినంగా చర్య తీసుకుంటాము. ఆ తర్వాత వీటిని జాయింట్ కలెక్టర్ గారి కోర్టులో కూడా కేసు పెట్టబోతున్నాము. అలాగే ఈ వీటిని శాంపుల్స్ కూడా తీసి మేము ల్యాబొరేటరీ పంపించి హైదరాబాద్లో, ఆ తర్వాత తద్వారా వచ్చినటువంటి రిపోర్ట్ బేస్ చేసుకొని మేము దీని మీద తగిన చర్య తీసుకుంటామని మీ ద్వారా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే విజయవాడ నగరంలో ఉన్న అన్ని బేకరీలు కానివ్వండి, అన్ని ఎస్టాబ్లిష్మెంట్ కూడా ఇది ఒక హెచ్చరికగా మేము చేయబోతున్నాము. ఇది మొదటి తప్పిదంగా ముందు మేము వదిలేసి రేపు మేము ఇచ్చినటువంటి నోటీసు 14 రోజులు టైం ఇచ్చేసి దాన్ని రెక్టిఫై చేయమంటాము. అవన్నీ చేసుకోకపోతే మాత్రము వీళ్ళ లైసెన్స్ క్యాన్సిల్ చేస్తామని కూడా మీ ద్వారా తెలియజేస్తాం.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ఏపీలో చంద్రబాబు నాయకత్వంలో 24 మంది మంత్రులతో కేబినెట్. సుదీర్ఘ కసరత్తుల అనంతరం మంత్రులకు శాఖల కేటాయింపు. పవన్ కు ఉప ముఖ్యమంత్రి పదవి. లోకేష్ కు ఇటు శాఖ, హోంశాఖ మంత్రిగా వంగల్పూడి అనిత. టీడీపీ ఏపీ కొత్త అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాసరావు. ప్రస్తుత అధ్యక్షుడు అచ్చెన్నాయుడుకు మంత్రిగా బాధ్యతలు. దీంతో ఆయన స్థానంలో పల్లా శ్రీనివాసరావు నియమించిన చంద్రబాబు. గాజువాక ఎమ్మెల్యేగా రాష్ట్రంలోని అత్యధిక మెజార్టీతో పల్లా శ్రీనివాస్ గెలుపు. కేసీఆర్ పేరు ఉందని 25 లక్షల పుస్తకాలు వాపస్. కాంగ్రెస్ ప్రభుత్వంపై మహేశ్వర్ రెడ్డి ధ్వజం. పుస్తకాల్లో కేసీఆర్ పేరు ఉందని వెనక్కు తీసుకోవడం చాలా బాధాకరమని వెల్లడి. పార్టీ ఎంపీలతో జగన్ సమావేశం. ప్రతి ఇంటికి మంచి చేశాం. ఎంపీలతో వైఎస్ జగన్. వైసీపీ పార్లమెంట్ నాయకుడిగా వైవి సుబ్బారెడ్డి ఎన్నుకున్నట్లు ప్రకటించిన మాజీ సీఎం. కువైట్ లో బుధవారం తెల్లవారుజామున భారీ అగ్ని ప్రమాదం. మృతి చెందిన 49 మందిలో 45 మంది భారతీయులే. అత్యధికంగా 24 మంది కేరళ కార్మికులు. వారి మృతదేహాలను కొచ్చికి తీసుకొచ్చిన ప్రత్యేక ఐఏఎఫ్ విమానం. పెద్దపల్లిలో దారుణం. మైనర్ బాలికపై అత్యాచారం. పెద్దపల్లి జిల్లాలోని కాండపల్లిలో ఘటన. రైస్ మిల్ వద్ద తల్లితో పాటు నిద్రిస్తున్న చిన్నారిని ఎత్తుకెళ్లి అఘాయిత్యం. సీసీటీవీల దృశ్యాల ఆధారంగా నిందితుడు బలరాంను గుర్తించిన కార్మికులు. బెంగళూరు జైలు నుంచి విడుదలైన నటి హేమ. రేవ్ పార్టీ కేసులో హేమను అరెస్ట్ చేసిన సీసీబీ పోలీసులు. బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్న నటి హేమ. షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిన కోర్టు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి G3 మీడియా.